నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. డబ్బుతోనే డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మీకోసం అదిరే స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. దీంతో రిస్క్ లేకుండా ప్రతి నెల డబ్బులు పొందొచ్చు. ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కోరుకునే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును సురక్షితంగా పెట్టుబడి పెట్టి ప్రతి నెల స్థిరమైన ఆదాయం పొందేందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది. వయసు మళ్లిన వారు ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఈ పథకం కొండంత అండగా మారుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రైవేటు కంపెనీల నుంచి రిటైర్ అయిన వారు తమ చేతికి వచ్చిన సెటిల్మెంట్ సొమ్మును ఎక్కడ పొదుపు చేయాలో తెలియక అయోమయానికి గురవుతూ ఉంటారు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పూర్తి రక్షణతో సాగే ఈ చిన్న మొత్తాల పొదుపు పథకం సామాన్యులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇందులో చేరటం ద్వారా మీ పెట్టుబడిపై భద్రతతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది. సాధారణంగా 60 ఏళ్లు నిండిన భారతీయ పౌరులందరూ ఈ ఖాతాను తెరవటానికి అర్హులు. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వారు 55 ఏళ్ల నుంచి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రక్షణ రంగంలో పనిచేసి రిటైర్ అయిన అధికారులకు మరింత వెసులుబాటు ఉంది. ఇక వారు 50 ఏళ్లు నిండిన వెంటనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడి ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఈ పథకంలో పెట్టుబడి పరిమితులు చాలా సరళంగా ఉంటాయి. కనీసం 1000 రూపాయలతో ఖాతా అకౌంట్ మొదలు పెట్టొచ్చు. గరిష్టంగా 30 లక్షల వరకు పొదుపు చేసే వీలుంది. ఈ భారీ పరిమితి కారణంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో వచ్చే పెద్ద మొత్తాన్ని ఒకేసారి సురక్షితమైన చోట జమ చేయడం సాధ్యమవుతుంది. 5 ఏళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత అవసరమైతే మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 8.2% వడ్డీని అందిస్తోంది. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ప్రతి 3 నెలలకోసారి అంటే ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల మొదటి తేదీన వడ్డీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇది నిరంతర ఆదాయ వనరుగా మారి వృద్ధుల రోజువారీ ఖర్చులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి గరిష్ట పరిమితి అయిన 30 లక్షలు ఈ పథకంలో పెట్టుబడి పెడితే ప్రస్తుతం ఉన్న 8.2% వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి సుమారు 2,46,000 వడ్డీ వస్తుంది. దీన్ని నెలకు లెక్కిస్తే సుమారు 20,500 కంటే ఎక్కువే అవుతుంది. అంటే ఎటువంటి రిస్క్ లేకుండా నెలకు 20,000కు పైగా సంపాదించవచ్చు. ఆదాయ పన్ను మినహాయింపులు పొందాలనుకునే వారికి కూడా ఇది సరైన ఎంపిక. ఇక సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను రాయితీ లభిస్తోంది. అయితే వడ్డీ ఆదాయం ఏడాదికి 1,00,000 దాటితే 10% TDS కోత విధిస్తారు. ఒకవేళ మీ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిమితి లోపే ఉంటే ఫారం 15H సమర్పించి ఆ కోత పడకుండా జాగ్రత్త పడొచ్చు. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల ద్వారా ఈ ఖాతాను సులభంగా మెయింటైన్ చేయొచ్చు. ఇది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, సీనియర్ సిటిజన్ల ఆత్మగౌరవానికి ప్రతీక. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక సవాళ్లను ధీటుగా ఎదుర్కోవటానికి ఈ పథకాన్ని మించిన సురక్షిత మార్గం మరోటి లేదని నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.